హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కెరియర్స్ రజని. నిన్నందరూ ఫ్రెండ్షిప్ డేని చాలా సంతోషంగా మీ ఫ్రెండ్స్తో గడుపుకున్నారు అనుకుంటున్నాను. పర్సనల్గా గడుపుకోకపోయినా అట్లీస్ట్ కాల్స్ మెసేజెస్లో సెండ్ చేసి ఉండారు. ఎవరైతే కాల్స్ చేసి పర్సనల్గా విష్ చేసి మీ ఫ్రెండ్తో మాట్లాడిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్ నేమ్ని మెన్షన్ చేయండి. నేనైతే మా ఫ్రెండ్తో పర్సనల్గా మాట్లాడాను. ఎక్కువసేపు అయితే కాదు, తక్కువసేపే కానీ మాట్లాడాను. సో కమింగ్ టు టుడేస్ వీడియో, ఈరోజు ఏంటి, ఏ జార్ గురించి చెప్పింది, ఏం చేస్తే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయ్యిద్ది అని వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. ఈరోజు ఏం చెప్పాలనుకుంటే, ఇప్పుడు దాకా సేవింగ్ గురించి మాట్లాడుతున్నాం, కానీ చాలామందికి డౌట్ వస్తూ ఉంది. సో సేవ్ చేయడానికి ఎక్కడున్నాయండి డబ్బులు, వచ్చినవన్నీ అయిపోతానే ఉన్నాయి, అసలు ఇవన్నీ చేయాలని ఉంటుందండి, డబ్బులే మిగలట్లేదండి, ఏమవుతున్నాయో తెలియదు, సంపాదిస్తున్నామండి మిగలట్లేదండి. ఎస్, ఇది మీ పరిస్థితే కాదు, చాలామంది పరిస్థితి. సో ఈరోజు మీ దగ్గరికి ఏ టాపిక్తో వచ్చానంటే దాని గురించి. దానికి మనము ఓవర్ నైట్గా అయితే సొల్యూషన్ చేయలేము, సాధించలేము. దాన్ని స్టెప్ బై స్టెప్ కొద్దిగా మనం వర్కౌట్ చేస్తే సాధించగలం. సో ఈ జార్ పేరేంటి, ఈరోజు జార్ పేరు నెసెసిటీ జార్. నెసెసిటీ జార్ అంటే మన కనీస అవసరాలు. మనకి జాబ్ చేస్తున్నాం, సంపాదిస్తున్నాము, అన్నీ బాగానే జరుగుతున్నాయి, సంపాదిస్తుంది వెళ్ళిపోతూ ఉంటాయి, మీకు తెలుసు. కనీస అవసరాలు మనకి ఎన్ని ఖర్చులు ఉంటాయి, గ్రాసరీస్, బిల్స్, వాటరు, ఎలక్ట్రిసిటీ, ఫోన్ బిల్లు, పిల్లల స్కూళ్ళు, ఎడ్యుకేషన్, మెడిసిన్స్, ఇంటి రెంట్లు, అన్నీ నెసెసిటీ, తప్పించుకోలేం. వాటిని నెసెసిటీ బిల్స్ అంటారు. మరి ఈ నెసెసిటీ బిల్స్కి మీ ఇన్కంలోంచి ఇప్పుడు మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారు అనేది చూసుకోండి. అది మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మనం మాట్లాడుకుంది ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎందుకు చేస్తున్నామో, మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం, ఫైనాన్షియల్ అబెండెన్స్ కోసం. మరి ఇప్పుడు అన్నిటికీ మనం పర్సంటేజ్ మాట్లాడుకుంటున్నాం కదా, ఈ కనీస అవసరాలకి మనం ఎంత పర్సంటేజ్ తీయాలి, గెస్ చేయగలరా ఎంత అనేది? తెలిస్తే మెసేజ్ చేయండి. ఎంత చేయాలి అంటే 55%. మన సంపాదనలోంచి కనీస అవసరాలకి తీయాల్సింది 55%. మీరు 55% కంటే ఎక్కువ చేస్తున్నారా, ఇంకా తక్కువలోనే చేయగలుగుతున్నారా? వండర్ఫుల్. ఓకే, ఇది మెయింటైన్ చేయాలి. ఎక్కువ ఆల్మోస్ట్ తగ్గు ఇంకా 5%, మేము 65లో ఉన్నాం 70లో కాదు, 55%. 55% ఎందుకు చేయాలి? 55% చేస్తేనే మనం డిస్కస్ చేసినట్టు చారిటీ జార్లు, ఫైనాన్షియల్ అబెండెన్స్, ఎడ్యుకేషన్ జార్లు, ఇంకా ఇప్పటికీ క్యాలిక్యులేట్ చేసే ఉంటారు ఇంకా ఎంత పర్సంటేజ్ ఉంది అని చెప్పి. లేకపోతే చెయ్యండి, ఇంకా ఎన్ని జార్లు ఉన్నాయి, ఎంతెంత పర్సంటేజ్ ఉంది అని చెప్పి. సో నెసెసిటీ జార్కి 55% మాత్రమే స్పెండ్ చేయాలి. ఆ స్పెండ్ చేసేటట్టు మన బడ్జెట్ని వేసుకోవాలి. ఇది ఒక్క రోజులో అయ్యేదైతే కాదు. సో ఇన్ ద బిగినింగ్ నేను కూడా స్ట్రగుల్ అయ్యాను, ఇంకా ఆల్మోస్ట్ అవుతానే ఉన్నాను, కానీ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. సో ఎప్పుడైతే నేను ఇది రియలైజ్ అయ్యి చేసే టయానికి చాలా లేట్ అయిపోయింది అనమాట. సో బట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే, సో అసలు చేయని దానికంటే కొద్దిగా ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పట్లేదు, బ్యాలెన్స్ చేసుకోండి. ఎక్కడ అవుతున్నాయి, ఎక్కడ అన్నెసరీగా వెళ్తున్నాయి, ఎక్కడ తగ్గించుకోవచ్చు, ఈ కనీస అవసరాన్ని ఎవరు తప్పించలేము. ఎలా మెయింటైన్ చేసుకొని తగ్గించుకోగలము, అదే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో గుర్తుపెట్టుకోండి, నెసెసిటీకి 55%. మీరు చేస్తున్నారా, చెయ్యట్లేదు, ఈరోజే లెక్కలు చూసుకోండి. ఎట్లాగ ఇది మంత్ స్టార్టింగ్లోనే ఉన్నాము, సో ఈ మంత్ నుంచే స్టార్ట్ చేయండి, క్యాలిక్యులేట్ చేసుకోండి, ఎంతవరకు ప్లాన్ చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయండి. ఇది మీ ఒక్కళ్ళతో అయ్యేది కాదు, నేను చేయను అంటే సరిపోయేది కాదు. సో మీ పార్ట్నర్తో కలిసి డిస్కస్ చేసుకోండి, ఎక్కడ చేయగలము, ఎంతవరకు తగ్గించుకోగలమో చేయండి. ఓవర్ మంత్ కొన్ని నెలల తర్వాత అట్లీస్ట్ ఒక 5% తగ్గినా కూడా అది ఇంప్రూవ్మెంటే, సక్సెసే. సో మీరు ఈరోజు చేయండి,
తప్పకుండా చేస్తారు అనుకుంటున్నాను. సో ఇంకో జార్తో విల్ మీట్. బై బై.